ఈరోజు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రతి వారం ప్రతి నెల ఆఖరి వారంలో ఆదివారం నాడు మన్ కీ బాత్ 11 నుంచి 11:30 వరకు, తదనంతరం దాని తెలుగు అనువాదం కూడా 11:30 నుంచి 12 వరకు ఉంటుంది. నరేంద్ర మోదీ గారి యొక్క ఈ మన్ కీ బాత్ దేశ ప్రజల్ని ఆకర్షించి ప్రతిసారి కొత్త కొత్త విషయాలు, కొన్నిసార్లు పర్యావరణ రక్షణ కోసం, కొన్నిసార్లు దేశ ప్రగతి, కొన్నిసార్లు మన దేశం యొక్క సంస్కృతిలో భాగంగా మనం జరుపుకునే పండుగల గురించి చాలా చక్కగా వివరించి దేశ ప్రజల్ని రాజకీయాలకి అతీతంగా అనేకమైనటువంటి సమాచారాలు ఇస్తున్న కార్యక్రమం ఇది. మరి ఈ ఎపిసోడ్లో మన భారతదేశము ఏ విధంగా డిఫెన్స్ రంగంలో, రక్షణ రంగంలో మనమే ఇతర దేశాలతోని కన్నా ముందుగా ఇంకా బ్రహ్మాండంగా మిజైల్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, విమానాలు కానీ ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో దాని విషయంలో నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు వివరించడం జరిగింది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్లో అక్కడ ఉన్నటువంటి ఒక పర్యాటక క్షేత్రాల గురించి, రాబోయేటువంటి గణేష్ చతుర్థి నాడు మనం మట్టి విగ్రహాలనే ఎక్కువగా వాడదాము, మన దేశంలో తయారయ్యే రంగుల్ని వాడదాము, విదేశీ ఒక ఆలోచనతో విదేశీ ఒక సమగ్రను పక్కకి పెట్టి స్వదేశీ అంటే వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అనే ఆలోచనని ముందుకు తీసుకుపోవాల్సిందిగా వారు కోరడం జరిగింది. మరి వారి యొక్క సలహా దేశ ప్రజలకు ఇచ్చిన సందర్భంగా మన పర్యావరణం రక్షించడానికి ఈసారి జరగబోయేటటువంటి యొక్క వినాయక చవితి నాడు గణేష్ ఉత్సవాన్ని మనం వారి మాట ప్రకారం ఈ దేశంలో మట్టి నుంచే, ఆ క్లే నుంచి విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాన్నే మనం వాడదామని చెప్పేసి కూడా మనందరం కూడా సంకల్పం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.